హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రసన్న సోమ్ కిచెన్. ఇవాళ మన కిచెన్లో బ్రెడ్ పిజ్జా, బ్రెడ్ శాండ్విచ్ పిజ్జా అండ్ బ్రెడ్ పిజ్జా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మాత్రం ఓన్లీ టమాటోస్ ఆనియన్స్ మాత్రమే యూజ్ చేస్తున్నాను, బికాజ్ నాకు ఏ వెజిటబుల్స్ దొరకలేదు. స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండ్ పనీర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా యమ్మీగా ఉంటుంది, ట్రస్ట్ మీ. సింపుల్గా అయిపోతుంది, చాలా లెస్ ఇంగ్రీడియంట్స్. ఓకే, సో చూసారు కదా, కొంచెం బటర్ కొంచెం ఆయిల్ యూస్ చేసి లైట్గా జస్ట్ 1 minute అంతే టమాటా కొంచెం మెత్తపడేలాగా లైట్గా, జస్ట్ మనకి ఇది ముద్దగా అవ్వక్కర్లేదు, లైట్గా దగ్గరికి వస్తే చాలు. సో చూసారు కదా, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, కొంచెం కారం అండ్ లిటిల్ సాల్ట్ ఆల్సో. ఓకే, కేవలం చప్పగా ఉండకూడదు, మనకి చాలా చప్పగా ఉంటే బాగోదు కదా. సో అందుకని కొంచెం సాల్ట్ ఎక్కువ వేసుకోవద్దండి, బికాస్ చీజ్లో సాల్ట్ ఉంటుంది. ఇలా వేసిన తర్వాత జస్ట్ ఒక్క నిమిషం కూడా అవసరం లేదు, జస్ట్ 30 seconds, 20 to 30 seconds ఇలా సార్ట్ అయిపోయిన తర్వాత కట్టేసుకోవచ్చు పోయి. దీనికన్నా ముందు అంటే దింపే ముందు మాత్రం పెరి పెరి మసాలా, ఇదే ఈ పిజ్జాకి స్పెషల్ టేస్ట్ అసలు. ఓకే, ఇది మాత్రం స్కిప్ చెయ్యనే వద్దు. ఇది మనకు సూపర్ మార్కెట్స్లో దొరుకుతుందండి, ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంటుంది. ఓకే, ఈ పెరి పెరి మసాలా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయండి, కట్టేసే ముందు చేసేయండి ఆ పని. ఓకే, ఆఫ్టర్ దట్ ఇది అయిపోయిన తర్వాత నేను ఎక్కువసేపు సార్ట్ చేయట్లేదండి, వీడియోలో మాత్రమే మీకు ఎక్కువసేపు కనిపిస్తుంది. చీజ్ని ఇలా తురిమేసి పెరి పెరి మసాలా ఇందాక చూపించాను కదా, అది కొంచెం దీంట్లో కలిపేసుకొని పక్కన పెట్టుకున్నాను. సో ఈలోగా పాన్ వేడి చేస్తున్నాను, మన దోశ తవాలు ఉంటాయి కదా, ఆ తవా మీద అనమాట ఆ బటర్ని యూజ్ చేస్తున్నాను నేను దీనికి. మీరు ఆయిల్ కూడా యూజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఇంట్లో బటర్ అవైలబుల్ ఉందండి, సో బటర్ యూజ్ చేస్తున్నాను. 4 slicesని ఒకేసారి చేసుకోవచ్చు మనం, పెద్ద తవ అయితే కనుక. రెడీమేడ్ పిజ్జా సాస్ అండి అది, పాస్తాకు కూడా నేను ఈ సాస్ వాడుతుంటాను, బికాస్ చాలా యమ్మీగా ఉంటుంది తెలుసా. ఇంగ్రీడియంట్స్ ఎక్కువ ఏం యూజ్ చేయకుండా జస్ట్ ఆనియన్ టొమాటోస్తో కూడా ఈ పిజ్జా సాస్ ఉంటే, చీజ్ ఉంటే మనం సాస్తో అద్దిరిపోయే పిజ్జా చేసేయచ్చు. చూసారు కదా, ఇలాగా ఈచ్ 1 spoon పెట్టుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇందాక చెప్పాను కదా, పచ్చి ఆనియన్స్ పచ్చి టమాటోస్ కూడా పెట్టుకుంటారండి, నాట్ అన్ ఇష్యూ, అది కూడా పెట్టుకోవచ్చు. కానీ నేను ఇలాగా కొంచెం సార్ట్ చేసి ఎందుకు పెట్టాను అంటే, మనం తినేటప్పుడు అలాగ విడిగా విడిగా అన్నీ పడిపోతాయి అన్నమాట ఒక్కొక్కసారి. అలా పడకుండా ఉండాలంటే ఇలా పిజ్జా శాండ్విచ్ చేస్తే పిల్లలు కింద పోకుండా తింటారు కదా, ఒక వెజిటబుల్ కూడా వేస్ట్ అవ్వకుండా తింటారు. సో అందుకని అన్నీ ఒక దగ్గరికి చేర్చడం కోసం అలాగా. ఓకేనా, కర్రీ లాగా జస్ట్ లైట్గా. సో చూసారు కదండి, పైన బ్రెడ్కి బటర్ పూస్తున్నాను. సో బటర్ అలా అప్లై చేసుకోవడం కొంచెం కష్టంగా అనిపిస్తే కనుక ఇలాగ డైరెక్ట్గా ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, అలాగ చిన్న బటర్ డ్రాప్ని కూడా వేసేసి బ్రెడ్ పెట్టేయచ్చు. అలా బ్రెడ్ క్లోజ్ చేసేసి ఒక జస్ట్ 2 minutes అండి, కేర్ఫుల్గా ఉండండి. బోత్ సైడ్స్ 2 minutes మాత్రమే కాల్చుకోవాలి. పైన కూడా బటర్ అప్లై చేయండి. ఏంటి, టర్న్ చేసేటప్పుడు బటర్ అప్లై చేసి టర్న్ చేయండి. టర్న్ చేసిన తర్వాత కూడా ఒక 2 minutes. చూసారు కదా, ఇలా వస్తే సరిపోతుంది. ఇంతకన్నా అయితే ఏంటంటే త్వరగా మాడిపోతుంది బ్రెడ్, సో చేదు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మాడనివ్వద్దు, చూపిస్తున్నాను చూసారా, ఇలా ఈ కలర్లో గోల్డ్ కలర్లో వస్తే సరిపోతుంది. ఇంకో రెండో టైప్ వచ్చేసరికి పిజ్జా మన బయట ఎలాగా ఉంటుందో అలాగే చేసుకుందాం, కాకపోతే సేమ్ ప్రాసెస్లోనే చిన్న వేరియేషన్ చూపిస్తా. ఇప్పుడు పిజ్జా శాండ్విచ్లో చూసారా లోపల ఎంత చీజ్గా ఉందో, టేస్ట్ మాత్రం ఆ పెరి పెరి మసాలా వల్ల అద్భుతంగా ఉంటుంది. ట్రస్ట్ మీ, మీరు గనక ట్రై చేశారు అంటే డెఫినెట్గా మీ పిల్లలు మళ్ళీ అడగాల్సిందే. రాసి పెట్టుకోండి, ఓకేనా. సో సేమ్ ప్రాసెస్ అండి, బట్ కాకపోతే మనం చీజ్లో ఇందాక పెరి పెరి మసాలాని మిక్స్ చేసి పెట్టుకున్నాం, రైట్, శాండ్విచ్లో కాబట్టి. ఇప్పుడు ఏం చేస్తారు అంటే ప్లెయిన్ చీజ్ని తురిమేసుకొని ఇలాగ పైన స్ప్రెడ్ చేసి పెరి పెరి మసాలాని పైన చల్లండి. ట్రస్ట్ మీ గాయస్, చాలా వేరియేషన్ ఉంటుంది దీనికి అండ్ టేస్ట్ కూడా వేరే లెవెల్లో ఉంటుంది. చూసారు కదా, పక్కన ఇలా వేయండి బటర్. సో సేమ్ 2 minutes అయిపోయిన తర్వాత చూసారా, లుకింగ్ అద్దరిపోయింది కదా. ఒక్కసారి టేస్ట్ చేయండి, నా కామెంట్ బాక్స్లో ఎలా అనిపించిందో టేస్ట్ కామెంట్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయొచ్చు. మన ఛానల్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి వాళ్ళ చేతి కూడా సబ్స్క్రైబ్ చేయించడం మర్చిపోవద్దు. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్.